హెచ్బిఎన్ టీవీకి స్వాగతం. శనివారం నాడు ములుగు జిల్లా వెంకటాపురం శాంతినగర్ గ్రామంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ వెంకటాపురం మండల అధ్యక్షులు తుర్స కృష్ణబాబు ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ ములుగు జిల్లా కన్వీనర్ పర్షిక సతీష్ మాట్లాడుతూ ఐసీడీఎస్ వెంకటాపురం సిడిపిఓ ధనలక్ష్మి చెయ్యి కోసుకొని ఆత్మహత్య యత్నం కారణమైన సూపర్వైజర్ డిడబ్ల్యూఓపై క్షేత్రస్థాయి జిల్లా కలెక్టర్ విచారణ జరపాలని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జరిగిన రోజులు అవుతున్నప్పటికీ ఉన్నతాధికారులు విచారణ పేరుతో పంపిస్తే విచారణ చేసే అధికారులు గుట్టుచప్పుడు కాకుండా వారికి నచ్చిన వారితో సమావేశం ఏర్పాటు చేసుకొని వెళ్లిపోయినట్లు తెలుస్తుంది. అంతే తప్ప కారకులైన అధికారులపై ఎటువంటి వేటు వేయకపోవడం బాధాకరమన్నారు. గతంలో ఇక్కడ పనిచేసిన జిల్లా అధికారి సూపర్వైజర్ కొందరి అంగన్వాడీ టీచర్ల వల్లే ఆమె ఆత్మహత్యా ప్రయత్నం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికైనా పై అధికారులు స్పందించి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి వారిని విధుల నుండి తొలగించాలని కోరారు. వెంకటాపురం ప్రాజెక్టు కార్యాలయం పరిధిలో అంగన్వాడీ సిబ్బందిపై క్షేత్రస్థాయిలో కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఐసీడీఎస్ పథకం కింద అనుబంధ పోషకాహారం, ప్రీ స్కూల్ విద్య, పోషకాహారం, ఆరోగ్య విద్య, రోగ నిరోధకత, ఆరోగ్య తనిఖీ, రెఫరల్ సేవలు, 6 సంవత్సరాలలోపు కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలు, గర్భిణీ స్త్రీలకు, పాలిచేతరులకు ఐసీడీఎస్ పథకం కింద సేవలు అందించాలని కోరారు. వెంకటాపురం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడీ కేంద్రాలలో విధి విధానాలపై పర్యవేక్షణ బిల్లులపై క్షేత్రస్థాయి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ వెంకటాపురం మండల అధ్యక్షులు తుర్స కృష్ణబాబు, ఉపాధ్యక్షులు తాటి రాంబాబు, పూణెం అర్జున్, తాటి నాగరాజు, బొగ్గుల రాజకుమార్, మడకం రమేష్, మడకం దేవికుమారి, మడకం కృష్ణవేణి, దీపిక తదితరులు పాల్గొన్నారు.